వెల్కమ్ టు జీటీటీ. ముందుగా మా డిస్క్లైమర్ అయితే చూడండి. మేము సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాదు. అలాగే ఈ వీడియోలో చెప్పే కంటెంట్ మొత్తం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఈ టూల్లో కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం లైవ్ డేటా షీట్లోకి వెళ్దాం. టూల్ అయితే లైవ్లో రన్ అవుతుంది, మీరు చూడొచ్చు. మేము ఈ టూల్లో చేసిన అప్డేట్స్ ఏంటంటే, ప్రీవియస్గా ఇది ఓన్లీ మాన్యువల్ ట్రేడింగ్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళం. అదేంటంటే బై ప్రైస్ కానీ సెల్ ప్రైస్ కానీ ఎంటర్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఆర్డర్ ఐడి అనేది ఇక్కడ వచ్చేసేది. అంటే ఎక్సెల్ టూలే ఆటోమేటిక్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేది. ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఎస్ఎల్ ఆర్డర్ కూడా ప్లేస్ చేసేది. మనం ఈ టూల్ని యూజ్ చేసి ఎస్ఎల్ని ట్రయల్ చేసుకోవచ్చు. మాన్యువల్గా ప్రైస్ అనేది ఎంటర్ చేయొచ్చు, లేదా ట్రయల్ ఎస్ఎల్ మ్యాక్రో బటన్ క్లిక్ చేసి ఎస్ఎల్ని ట్రయల్ చేయొచ్చు. అలాగే ఏమైనా పెండింగ్ ఆర్డర్స్ ఉంటే ఈ మ్యాక్రో బటన్ క్లిక్ చేసి క్యాన్సిల్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేసేయచ్చు. అదేవిధంగా ఇప్పుడు మేము చేసిన అప్డేట్స్ ఏంటంటే, ఈ రో నెంబర్ 21 నుంచి మనం ఏవైతే సింబల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తామో ఈ సింబల్స్లో ఎక్సెల్ ఆటోమేటిక్గా ట్రేడ్స్ అనేది చేస్తుంది అనమాట. అది ఎలాగంటే ఇక్కడ చూడండి, 2 ట్రేడ్స్ అయితే ఈరోజు చేయడం జరిగింది. మాకు ఓవరాల్గా వచ్చిన ప్రాఫిట్ 2600. సో లాజిక్ ఏంటంటే, ఇక్కడ ఏదైతే సింబల్ మనం ఎంటర్ చేస్తామో ఆ సింబల్ ఓపెనింగ్ ప్రైస్. సో ఈరోజు ఓపెన్ ప్రైస్ 660 రూపీస్, 74,700 CE. దీనికి 7.5% యాడ్ చేసి వచ్చిన ప్రైస్ 710 రూపీస్. ఎప్పుడైతే ప్రైస్ 710 రూపీస్ క్రాస్ అవుతుందో అప్పుడు బై సైడ్ ఒక ట్రేడ్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. అలాగే 74,400 PE, ఓపెన్ ప్రైస్ వచ్చేసి 512 రూపీస్. దీనికి 7.5% యాడ్ చేసుకుని 560 రూపీస్. ఎప్పుడైతే ప్రైస్ 560 రూపీస్ క్రాస్ అవుతుందో బై సైడ్ ఒక ఆర్డర్ అనేది ఎక్సెల్ ఆటోమేటిక్గా ప్లేస్ చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మేమైతే ఫార్ములా ఇవ్వడం జరిగింది. ఆ ఫార్ములాని బేస్ చేసుకుని ప్రైస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. వన్స్ ప్రైస్ చూపించగానే క్వాంటిటీ, స్టాప్ లాస్, టార్గెట్, ఆర్డర్ టైపు, ప్రోడక్ట్ టైపు, యాక్షను, ఎంట్రీ ఆర్డర్ ఐడి, ఎస్ఎల్ ఆర్డర్ ఐడి, ట్రయల్ ఎస్ఎల్, ఈ అన్ని రోస్ అప్డేట్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఎంట్రీ ఆర్డర్ ప్లేస్ చేస్తుంది. వన్స్ ఎంట్రీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఎస్ఎల్ ఆర్డర్ కూడా ప్లేస్ చేస్తుంది. మనం ఎస్ఎల్ అనేది మాన్యువల్గా ట్రయల్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ట్రేడ్లో మేము 15 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగాము ఎస్ఎల్ని ట్రయల్ చేసి. సెకండ్ ట్రేడ్లో వచ్చేసి ఆల్మోస్ట్ 115 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగాము. ఓవరాల్గా వచ్చిన ప్రాఫిట్ 2600. ఇది ఓన్లీ త్రూ ఎక్సెల్ ద్వారానే చేయడం జరిగింది. ఇవి ఏవైతే సింబల్స్ ఇక్కడ రో నెంబర్ 21 నుంచి 30 వరకు ఎంటర్ చేస్తామో వీటిలో ఎక్సెల్ అనేది ఆటోమేటిక్గా వన్స్ బై ప్రైస్ క్రాస్ అవ్వగానే ట్రేడ్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. టార్గెట్ ఆర్ ఎస్ఎల్, దాని బేస్ మీద ట్రేడ్స్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన టూల్ అనేది 2-in-1 టూల్ అయిందనమాట. ఎయిదర్ మాన్యువల్గా మనం ఇక్కడ ప్రైస్ ఎంటర్ చేసి ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదా ఇక్కడ సింబల్స్ ఎంటర్ చేసినట్లయితే ఎక్సెల్ ఆటోమేటిక్గా ఓపెన్ ప్రైస్ని బేస్ చేసుకుని ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో ఈ అప్డేట్ అనేది ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.